ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా కొనసాగుతున్నటువంటి పీలేరు పలమనేరు ఎమ్మెల్యే అయినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు అట్లాగే అమర్నాథ్ రెడ్డి గారు ఒకంత టీడీపీ పైన గుర్రుగా ఉన్నారనేటువంటి సమాచారం అందుతోంది. ఎందుకంటే వాళ్ళిద్దరి పైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి రుద్దటం అనేది ఏమాత్రం నచ్చటం లేదు, పొసగటం లేదు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో ఏ కార్యక్రమానికి అటెండ్ అయినా కూడా వీళ్ళిద్దరూ డుమ్మా కొడుతున్నారు, అక్కడ సహకరించటం లేదు. ఎందుకంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎలక్షన్స్ ముందు వరకు వైసీపీలో కొనసాగారు. ఎలక్షన్స్ ముందు ఆయన టీడీపీలోకి రావటం, ఆ తర్వాత ఎమ్మెల్యే సీటు పొందటం, గెలవటం, ఆ తర్వాత ఆయన మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నమయ్య జిల్లా నుండి కిషోర్ కుమార్ రెడ్డి అట్లాగే అమర్నాథ్ రెడ్డి మంత్రి పదవులను ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం ఎందుకనో వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసింది. ఇది వాళ్ళ మనసులను నొచ్చుకునేలాగా చేసింది. ఆ తర్వాత కూడా చాలా ముఖ్యమైనటువంటి పదవులకు కూడా వీళ్ళ పేర్లని ఎక్కడ ప్రభుత్వం పరిశీలనలో కూడా తీసుకోలేదు. దీంతో ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఏ సమస్య వచ్చినా కూడా వీళ్ళు నామమాత్రం స్పందన కూడా తెలియజేయడం లేదు. అంటే మాకెందుకు లోకేష్ చూసుకుంటాడు అని చెప్పి వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రాంప్రసాద్ రెడ్డిని వీళ్ళు అంగీకరించలేకపోతున్నారు, మరొక వైపు ప్రభుత్వం నుంచి వీళ్ళ వైపు సానుకూల దృక్పథం లేకపోవడంతో ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు కూడా దాదాపుగా అంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పైన ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవుతోంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 10 నెలల కాలం పూర్తయిపోయి 11వ నెలలోకి అడుగు పెడుతోంది. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడిప్పుడే ప్రజల్లో కూడా టీడీపీ పైన అట్లాగే కూటమి పైన కొంత అసహనం, కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి సీనియర్ నాయకులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం, అట్లాగే ఈ వ్యతిరేకతని తగ్గించడం అనేది చేయాల్సింది పోనించి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం అనేది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి నాయకులకి ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. అట్లాగని చెప్పి వీళ్ళకి లోకేష్ దగ్గర డైరెక్ట్ యాక్సెస్ లేకపోవడం. అయితే ఈ నాయకులకి ఇద్దరికి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర కొంత సాన్నిహిత్యం ఉండేది. అయితే రాబోయే రోజుల్లో టీడీపీ బరువు బాధ్యతలన్నింటినీ లోకేష్కి అప్పజెప్పాలని చంద్రబాబు నాయుడు అనుకుంటుండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో లోకేష్ వర్గాన్ని తయారు చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే లోకేష్ చెప్పిన వాళ్ళకే పదవులు ఇస్తున్నారు. అంటే లోకేష్కి నచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, నచ్చని వాళ్ళని పక్కన పెడుతున్నారు అని చెప్పి టీడీపీలో సీనియర్స్ అంతా అటు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలుకొని బుచ్చయ్య చౌదరి దగ్గర నుంచి మొదలుకొని ఆ తర్వాత ఇటు అమర్నాథ్ రెడ్డి, కిషోర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులంతా కూడా ఒకంత రగిలిపోతున్నారు. కాకపోతే ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల వీళ్ళు మీడియా ముఖంగా బయటకు మాత్రం మాట్లాడడం లేదు. అట్లాగే ఆఫ్ ద రికార్డ్ మాత్రం వీళ్ళంతా వాళ్ళ వ్యతిరేకతని అటు టీడీపీ పైన లేకపోతే కూటమి పైన తెలియజేస్తున్నారు. కాకపోతే వీళ్ళందరూ రాబోయే 4 ఏళ్ళు కూడా ప్రభుత్వంలో అధికారం ఉంటుంది కాబట్టి చాలా ఆచితూచి జాగ్రత్తగా మీడియాతో మాట్లాడడం, అట్లాగే చాలా వరకు మీడియాకి దూరంగా ఉండటం అనేది చేస్తున్నారు. అంతేగాని ప్రజల్లో టీడీపీ చేస్తున్నటువంటి పనుల గురించి కానీ లేకపోతే ప్రభుత్వ విధి విధానాలు ఏంటో ప్రజలకు చెప్పడానికి మాత్రం వీళ్ళు ఇష్టపడడం లేదు. వీళ్ళు ప్రజలతో మమేకం అవడానికి కూడా ఇష్టపడడం లేదు. దానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, వీళ్ళకి టీడీపీ అధిష్టానం దగ్గర సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవటం, లోకేష్ దగ్గర వీళ్ళకి సరైనటువంటి గుర్తింపు లేకపోవటం, అట్లాగే రాంప్రసాద్ రెడ్డి విషయంలో వీళ్ళకి కొంత గ్యాప్ ఉండటం. ఎందుకంటే రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళిద్దరికంటే కూడా వయసులో చిన్నవాడు. అంతేకాకుండా మొదటిసారిగా పోటీ చేయటం, గెలవటం, మంత్రి పదవి రావటం, ఆ తర్వాత ఇది వీళ్ళకి కొంత మనస్తాపాన్ని కలుగజేసింది. దీంతో ఈ ఇద్దరు నాయకులు కూడా చిత్తూరు జిల్లాలో ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏమైనా జరిగితే లోకేష్ చూసుకుంటాడు, మనకెందుకు అన్నట్టుగా ఈ ఇద్దరు నాయకులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి అంటే ఈ ఇద్దరు నాయకులే కాకుండా టీడీపీలో ఉన్నటువంటి మిగతా సీనియర్ నాయకులు కూడా అంటే కొంత ఆందోళనకరంగానే ఉంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో తమ రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుందేమో, లోకేష్ గుడ్ లుక్స్లో మేము లేము, మా వారసులకు కూడా రేపొద్దున రాజకీయ భవితవ్యం ఉంటుందా ఉండదా అని చెప్పేసి వీళ్ళంతా తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.